Hi guys, welcome back to a brand new video. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నిన్న మనకి పుష్ప దగ్గర నుంచి కిస్కి ఫుల్ సాంగ్ రావడం జరిగింది అనమాట. అది సాంగ్ ఏ విధంగా ఉంది ఏంటని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ వీడియో నిన్న రావాల్సి ఉందన్నమాట. కాకపోతే నిన్న వాళ్ళు చెప్పిన టైంకి అయితే రిలీజ్ చేయలేదన్నమాట. నాకు చిన్న వర్క్ ఉండి అయితే రివ్యూ చేయలేకపోయినా ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉండడం వల్ల ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ లోనే పార్టీకి అందరూ వచ్చుండారు అని చెప్పేసి అయితే అన్నారనమాట. అంటే పుష్ప అంటే మనకి పార్ట్ 1 లో ఏ విధంగా అయితే పార్టీ జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా ఏదో పార్టీ జరగబోతుంది అనమాట. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఐటమ్ కాల్ కింద మన సీరియల్ ఉండబోతుంది. అక్కడికి మన పుష్ప అంటే అది మన పుష్ప ఇచ్చే పార్టీ అనమాట. అక్కడ అంటే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది లిరిక్స్ వింటుంటేనే. కాకపోతే ఏంటంటే చాలా మంది నిన్న రిలీజ్ అయిన సాంగ్ కింద సాంగ్ అస్సలు పోవలేదు, మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న సాంగ్ కి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. కానీ ఎప్పుడన్నా కానీ నేను ఒకటి చెప్తాను ఏంటంటే మనకి ఏదైనా సీక్వెల్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 ఈ విధంగా పార్ట్స్ కింద వస్తాయి కదా. అలా పార్ట్స్ కింద వచ్చినప్పుడు మనకి ఏ పార్ట్ ఆ పార్ట్ నే చూడాలన్నమాట. మనకి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే సెకండ్ పార్ట్ అనేది అంతలాగా మనకి ఏం అనిపించదు. మనం ఏంటంటే కంపారిజన్ అనేది చేయకుండా ఉండాలి. అప్పుడైతేనే మనం ఒక మూవీని చూసినా గానీ ఒక సాంగ్ చూసినా గానీ మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉంటది అనమాట. ఇప్పుడు పార్ట్ 1 లో చూసినట్లయితే ఊ అంటావా మామ సాంగ్ అయితే మంచి హైప్ ఇచ్చింది అనమాట. ఆ హైప్ ఈ సాంగ్ లో లేదు అని చెప్పేసి అంటున్నారు. రైటే, కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి దీనికి లింక్ పెట్టి అయితే చూడొద్దు. అప్పుడు మీరు మూవీని కూడా పార్ట్ 1 లాగా లేదు, ఇది పార్ట్ 1 ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, పార్ట్ 1 లాగా ఈ కైండ్ ఆఫ్ ఆలోచించి కనుక మీరు మూవీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట. దయచేసి ఎవరు కూడా ఏంటంటే మనకి కంపారిజన్ అనేది చేయొద్దు. మనం చూసినట్లయితే నేను చాలా మంది సాంగ్ బాగాలేదు అని కింద కామెంట్ అయితే పెట్టారనమాట. బాగా చెప్పాలంటే నాకు కూడా ఫస్ట్ అలాగే అనిపించింది. కానీ 2-3 సార్లు విన్న తర్వాత వామో ఏముందరా బాబు అని చెప్పేసి అనిపించింది అనమాట. నేను అంత హైలైట్ కాదు, నేను స్టేజ్ మీద మన డిఎస్పీ స్టేజ్ ఎక్కి ఓ రకంగా వేస్తుండని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవరన్నా చూడకపోతే ఒకసారి వీడియోస్ చూడండి. అవి ఏంటంటే ఒక మంచి ర్యాగింగ్ చేస్తాడు వాళ్ళందరినీ కూడా, మూవీ టీంని మొత్తం కూడాను. అదంతా కూడా ఒక హైప్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి టికెట్ రేట్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఓవరాల్ సాంగ్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఎలా అనిపించిందో కామెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అంటే ఈ సాంగ్ అనేది మనకి కిస్కీ సాంగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఇంకా స్క్రోల్ చేసి కొద్ది వస్తానే ఉంటారు అనమాట. నిన్న రాత్రి మొదలుపెట్టింది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు ప్రెసెంట్ స్టిల్ ఇప్పటివరకు కూడా నేను అలా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే ఆ సాంగ్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. అంత అలాగైతే ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఈ మాట చెప్దాం అనుకున్నాను, ట్రెండ్ అయ్యింది ఖచ్చితంగా, దానికి సెలబ్రిటీస్ కూడా రీల్స్ చేస్తారు అని చెప్దామని అనుకున్నాను అనమాట. కాకపోతే నిన్న టైం కుదరలేదు, చేయలేదు వీడియో. అయితే నాకైతే చాలా నచ్చింది సాంగ్ అనేది. లిరిక్స్ కూడా అంటే అక్కడక్కడ కొద్ది డౌన్ అయిందేమో అనిపిస్తుంది, కానీ శ్రీలీల స్టెప్లు అయితే అదరగొట్టింది అనమాట. మనకు కొన్ని స్టెప్లు కూడా పార్ట్ 1 లో అంటావా సాంగ్ లో రెఫరెన్స్ గా తీసుకుని వెళ్ళు చేశారు అని చెప్పేసి అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.